అధ్యాయము మొదటి వచనము. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినట్లా జ్ఞానమును ఘనతను తేలగొట్టును. హల్లెలూయా. సో ఈరోజు మరి ఉదయం లేచిన కాంచి మరి బైబిల్ చదువుతున్నప్పుడు ఏ వాక్యము ఈరోజు బోధించాలి అని సంఘం గురించి మరి నేను సిద్ధపడుతున్నప్పుడు ఈ వాక్యం చూపించాడు. అవునా, బొక్కవాని తైలంలో చచ్చిన ఈగల పడటం వల్ల చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన యెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. హల్లెలూయా. కాబట్టి దీని అర్థము మొదటి మనం తెలుసుకొని ఆ తర్వాత మిగతా వాక్యంలోకి వెళ్దాం. సో మీకు తెలుసా, వ్యాపారస్తులు, నూనె అమ్మే వ్యాపారస్తులు, ఏ నూనె అయినా సరే, వంట అందం కావచ్చు, మరి ఇంట్లో వండుకునే నూనె కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, ఇక ఇలాగ అమ్ముతూ ఉంటారు వ్యాపారస్తులు. ఈ వ్యాపారస్తులు అమ్ముతున్న యొక్క ఆ నూనెలో కొంచెం ఈగల పడ్డానికి ఏమవుతుంది, వాసన కొడుతుంది. ఆ తర్వాత వ్యాపారానికి నష్టం కలుగుతుంది. కాబట్టి కొంచెం బుద్ధిహీనత ఉంచితే కనుక త్రాసులో తేలిపోతాడు. అంటే ఇది నేను ఎందుకు చెప్పాలని ఆశపడ్డానంటే, మరి సంఘంలో నేను మొదటి నుంచి వచ్చే వాళ్ళని చూస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన 2-3-4 వారాల్లో కల్లా రక్షణ పొందుకొని దేవుని ఆత్మతో నింపబడటము నేను చూస్తున్నాను. దేవుని ఆత్మతో నింపబడిన ప్రతి వారు కూడా వాళ్ళ కార్యాలు చూస్తున్నాం. స్వస్థపరచడం కానీ, వాళ్ళు ప్రార్థన చేస్తే దయ్యాలు పోవడం కానీ, వాళ్ళు జరగబోయే విషయాలు తెలియపరచడం కానీ, ఇవన్నీ కూడా దేవుడు సమృద్ధిని ఇవ్వడం కానీ చూస్తూ ఉన్నాం. ఈ మధ్యలో జరిగిన ప్రాబ్లం ఏంటంటే, ఇక దేవుడు పనిచేస్తున్నాడు కదా, పనిచేస్తున్నప్పుడు ఇక చర్చికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళి దేవుని మాటలు వినాలా అనుకున్న తర్వాత ఇక అక్కడ అప్పుడైతే ఒక నెల, 2 నెలలు, సంవత్సరము బాగానే ఉంటుంది. కానీ సమస్య అయితే తెలియని రీతిగానే మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాటల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం అని రాయబడింది. ఆ జ్ఞానం గలవాడు ఇప్పుడు దాకా చూడని దాన్ని, వినని దాన్ని, గ్రహించుకునే దాన్ని జ్ఞానం ఇస్తుందని రాయబడింది. ఆ జ్ఞానం కూడా దేవుని యొక్క మాట వినడం ద్వారా వస్తుంది. సో భయం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే, దేవుని మాట వినకపోవడం వల్ల. భయం లేకపోతే ఏమొస్తుందంటే భక్తి కూడా ఉండదన్నమాట. కాబట్టి దేవుని యందు భయము, భక్తి 2 కావాలంటే కనుక, భయభక్తులు కావాలంటే కనుక దేవుని మాట విని తీరాల్సిందే. హల్లెలూయా. సో అందుకోసం అని చెప్పేసి మనము సర్వసాధారణంగా, నేను శరీరసారంగా జీవించే వ్యక్తులు త్వరగా అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఏదో పచ్చడి మెతుకులో, ఏదో తెలిసిన కూర, కారం తీసుకొని తింటాము. కానీ అదే ఆదివారం వచ్చేసరికల్లా మనము చికెను, మటను, గుడ్డు, లేకుంటే చేప, ఇలాంటివి నాన్ వెజ్ తింటాం. ఎందుకని, ఆ ఒక్కరోజు మనకి ఫ్రీడంగా ఉంటుంది కనుక ఆ ఒక్కరోజు తిన్న ఆహారము మిగతా 7 రోజులు కూడా ఒకవేళ తినకపోయినా కూడా మళ్ళీ ఆదివారం వస్తుంది కనుక అప్పుడు ఆహారం తిని సంతోషిద్దాము, ఉల్లసిద్దాం అనేది ఉద్దేశం. కానీ ఆ ఒక్కరోజు తిన్న ఆహారము మిగతా 6 రోజులు, 7 రోజులకి ఒక రకమైన బలం ఇస్తుంది, శక్తి ఇస్తుంది. అందుకే ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ సజెషన్ ఇస్తారు, మటన్ కానీ, చికెన్ కానీ, గుడ్డు కానీ, పౌష్టిక ఆహారం తినండి అని చెప్పి సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా, అవునా, డాక్టర్ గారు మెడిసిన్ ఇస్తే మెడిసిన్తో పాటు ఆహారం తీసుకునేటప్పుడు ఇలాంటివి సజెషన్ ఇస్తారు. బాగా తగ్గిపోతున్న వ్యక్తులకి త్వరగా కోలుకోవడం కోసం బలమైన ఆహారం తినండి అని చెప్తారు. అయితే ఇక్కడ మన బలం ఏంటంటే దేవుని మాట వినడమే మనకు బలం. హల్లెలూయా. దేవుని మాట ఒక క్షణం కూడా వినకపోతే జరిగే నష్టము అంటే, ఈ అభిషేకాన్ని, రక్షించబడిన మీరు, యేసుక్రీస్తు మా సొంత రక్షకుడు, ఆ పాపాల కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి వచ్చిన వాడిని నమ్మి బాప్తిసం తీసుకున్న మీరు, పరిశుద్ధాత్మ నింపబడిన మీరు, నష్టం ఎక్కడ వస్తుందో తెలుసా? ఇక 1, 2, 3 వారాలు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాట వినకపోవడం వల్ల అప్పటి వరకు చాలా స్పీడ్గా ఏదనుకుంటే అది ప్రార్థన చేస్తే జరిగిన మీకు ఆ తర్వాత జరగడం అనేది లేట్ అవ్వడం మొదలవుతుంది. ఆ తర్వాత చిన్నగా పని చేయకపోవడం మొదలవుతుంది. అంటే ఎంత ప్రార్థన చేసినా జరగవు.
దానివల్ల మనము ఇక ఈ దేవుడు పనిచేయడేమో, ఈ దేవుడు మేము తెలియక పాపాలు చేయడం వల్ల, అవునా, సో పని చేయలేకపోతున్నాడని చెప్పేసి అటువంటి దూరం వెళ్ళిపోతారు. కానీ ఏ ఒక్క వ్యక్తి అయినా సరే తమ ఇంట్లో వాహనాలు, అవునా, కారు కానీ బైక్ కానీ ఏదైనా వాహనాలు కానీ పెద్ద పెద్ద వాహనాలు కానీ ఉంటే అది ఎక్కువ రోజులు నిలబెట్టినట్లయితే అది ఏమవుతుందంటే పని చేయకుండా పోతుంది. కాబట్టి దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? షెడ్కి తీసుకెళ్ళిపోయి మెకానిక్ అప్పు చెప్తే మెకానిక్ ఎక్కడ ప్రాబ్లమో కనుక్కొని దాన్ని సరిచేసి మరి ఏమని చెప్తాడు, రన్నింగ్లో ఉండాలి. అవునా, మోటార్ అనేది రన్నింగ్ లేకపోతే పని చేయదు. ఇక్కడ కూడా అంతే, మనం వినకపోతే పని చేయలేదు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో పని జరగాలంటే ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. ఈ అభిషేకం ఇంకా ప్రవాహం మరి యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ఎవడైనా దప్పికొంటే ఎక్కడ రావాలి? ఇక్కడికే వచ్చి మాట్లాడినట్లయితే జీవజల నదులతో నింపుతాను అని రాయబడింది. కాబట్టి ఇక్కడ తైలంలో చచ్చినగల పడితే కనుక మరి చెడు వాసన కొడుతుంది. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడి మాట వినకపోతే కనుక, అవునా, మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది ఒక్క క్షణము, అవునా, ఒక మత్తయి సువార్తలు అంటే యేసుక్రీస్తు వారు బ్రతికున్న కాలంలో ఆయన ఒక కొద్ది చేపు వాళ్ళతో మాట్లాడు, దానివల్ల జరిగిన నష్టం ఎందుకు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకున్నాం. పేజీ నెంబర్ 9 కొత్త నిబంధన, మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళింది. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపి, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రం గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోపడుచున్నవని చెప్పుకునేది అని. హల్లెలూయా. ఇక్కడ ఈయనకు ఏం చేశాడు? కొంచెం సేపు ప్రయాణంలో, అవునా, వాళ్ళతో మాట్లాడకుండా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. కొద్దిసేపే. ఈ కొద్దిసేపు వచ్చిన సమస్యకి ఏమైనా సమస్య? గాలి సముద్రం రావడం వల్ల ఏమైపోయారు? భయపడిపోయారు. హల్లెలూయా. ఆయన లేచి ఎప్పుడైతే నోరు తెరిచి మాట్లాడటం మొదలెచ్చాడో ఆడ గాలి సముద్రంలో అణిగిపోయింది. వీళ్ళు ఆశ్చర్యపడటం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఇక్కడ కూడా అంతే, దేవుడు నిజంగా ఈ ఒక్కరోజు విని, అవునా, ఇక 7 రోజుల వరకు ఎదురు చూసే వాళ్ళుగా ఉన్నట్లయితే నిజంగా మనకి ఇది అవసరం లేదు. కానీ ఈ రోజుతో పాటు ప్రతిరోజు కూడా దేవుడి మాటలు వినాలి. అది నువ్వు మొబైల్ ద్వారా వింటావో, టీవీలో చూస్తావో, లేకపోతే బైబిల్ చదువుతావో, లేకపోతే వేరే వాళ్ళు చదువుతుంటే వింటావో నాకు తెలియదు, కానీ ఇది నీకు ఆహారంగా పనిచేస్తుంది. ఈ మాట వినకపోతే నీకు భయం ఉండదు, భక్తి ఉండదు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు ఎలా వస్తాయనేది ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలు చదువుకున్నాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞని నీ యొద్ద దాచుకునేలా, జ్ఞానంలోకి నీ చెవికి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించినలా, తెలివికై మొరపెట్టినలా, వివేచనకై మనం చేసినలా, వెండిని వెతికినట్లు దాన్ని వెతికినలా, దాచబడిన ధనంలో వెతికినట్లు దాన్ని వెతికినట్లా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎటుదో నీవు గ్రహించదవు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభిస్తుందని. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే మొదట ఆయన మాటలు వినాలి. అవునా. ఇప్పుడు వీళ్ళు కొద్దిసేపే యేసుక్రీస్తు మాట వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన ఆ యొక్క పడవలు వెళ్తున్నప్పుడు నిద్రపోయాడు. నిద్రపోతే గాలి సముద్రం వచ్చినంత మాత్రాన వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేతురు లేపెట్టాడు కదా, మేము నశించిపోతున్నాము, మేము చచ్చిపోతే నీకు సంతోషంగా నేను నిద్రపోతున్నావు. అవునా. ఆ యొక్క గత కాలంలో యోనా కాలంలో గనక అవునా, పడవ లోపల పోయి నిద్రపోతూ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి తిడతారనమాట, నువ్వు నిద్రపోతున్నా ఎంత ఇబ్బంది వచ్చినా కూడా అని చెప్పేసి. కానీ కాపాడతారని నీవు తెలుసు, యోనాకు తెలుసు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా నిద్రపోతున్నాడు కొద్దిసేపు మాట్లాడకుండా. ఈ కొద్దిసేపు మాట్లాడకపోతే వీళ్ళకి ఏమైంది? చచ్చిపోతామన్న భయం వచ్చేసింది. హల్లెలూయా. ఇక్కడ మనం పొందుకుంటేండి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, యేసుక్రీస్తు యొక్క నామాన్ని ఎరిగి బాప్తిస్మం తీసుకున్న మనము పొందుకున్న అభిషేకము ఈ భూమిని అత్యంతకన్నా బహు గొప్ప డేంజర్.
ఎందుకంటే ఈ అభిషేకం పొందుకున్న వాళ్ళకి జరిగే ఒక 2 నష్టాలు ఏంటో తెలుసా? ఈ మాటలు విని బలాన్ని పొందుకున్న నీవు, ఒకటి సైతాను దగ్గరికి నువ్వు ఆకర్షించబడతావు, 2 సైతాను నీ దగ్గరికి ఆకర్షించబడుతుంది. హల్లెలూయా. అంటే సమస్య మొదలయ్యేది శరీరసారంగా మనం ఎప్పుడు అనుకుంటాము? దేవుని దగ్గర రాకముందు అనుకుంటాం. దేవుని దగ్గర రాకముందు ఆ నొప్పి వస్తే, ఆ బీపీ షుగర్ వస్తే, ఆ థైరాయిడ్ వస్తే, ఆ బిడ్డల పుట్టకపోతే, జాబు రాకపోతే, అప్పులు అయితే, ఇల్లు కట్టుకోలేకపోతే, పొలంలో వ్యవసాయంలో మరి నష్టాలు వస్తే, రాజకీయంలో ఇబ్బందులు పడిపోతే, అవునా, పక్కింటి వాళ్ళు మనల్ని గొడవ పెట్టుకొని మనం ఒక 2 దెబ్బలు కొడితే ఎక్కడికి వస్తాము? అటు ఇటు కడుకొని బాధపడుతున్న వాళ్ళకి అవునా విని మనం దేవుని సన్నిధికి వస్తాం. దేవుని మాట్లాడుకొని అడుగుతాం, ప్రభువా ఇదిగో ఈ రోగం ఉంది, ఈ రోగం పోవాలంటే అవునా మాకు మరి స్వస్థపరిచి మమ్మల్ని బాగు చేసి నమ్మకం కలిగించుకో అని చెప్పి అడుగుతాం. ఖచ్చితంగా చేస్తాడు. అయితే సమస్య అది అనుకొని వస్తాం మనం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సమస్య ఎప్పుడు మొదలవుతుంది తెలుసా? ఎప్పుడైతే రక్షణ పొందుకుంటావో, బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపడతావో అప్పుడు అస్సలు సమస్య మొదలవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో రోమాపత్రికలో రాయబడింది, క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాదని రాయబడింది. అంటే యేసయ్య ఆత్మ కాకుండా మిగతా ఆత్మ ఉంటాయి, చాలా ఉంటాయి. నొప్పులు కలిగించే ఆత్మ ఉంది, వ్యభిచారం చేసే ఆత్మ ఉంది, అబద్ధాలు ఆడే ఆత్మ ఉంది, దొంగతనం చేసే ఆత్మ ఉంది, అప్పులు చేసే ఆత్మ ఉంది, అవునా, మోసపుచ్చే ఆత్మ ఉంది, అవునా, వ్యాపారంలో నష్టం కలిగజేసే ఆత్మ ఉంది, గొడవ పెట్టుకునే ఆత్మ ఉంది, భర్త భార్యల మాటలు వినకుండా అవునా ప్రేమించుకుని ఉండే ఆత్మలు ఉన్నాయి. ఇవన్నీ మొదలయ్యేది ఇక్కడికి వచ్చిన తర్వాత. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసా? యేసయ్య ఆత్మతో నింపబడిన తర్వాత. హల్లెలూయా. అభిషేకించబడిన తర్వాత ఇవన్నీ ఆకర్షించబడతాయి. ఈ ఆకర్షించబడితే వచ్చే కలిగిన నష్టం ఏంటంటే అవునా వినకపోతే కలిగిన నష్టం గురించి చెప్తున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మీరు కనుక విని దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే మీకు ఆరోగ్యం వస్తుంది, స్వస్థత వస్తుంది, సమృద్ధి వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, పరలోక రాజ్యానికి సిద్ధపడిపోతారు, మీతో పాటు అనేక మంది సిద్ధపరుస్తారు, మీరు వాహనాలు కొనుక్కుంటారు, వ్యవసాయ లాభాలు చూస్తారు, రాజకీయాలు గొప్ప స్థాయికి వెళ్తారు. కానీ ఎప్పుడైతే వినడం మానేస్తామో, దేవుని సన్నిధికి రాకపోతామో కలిగే నష్టాలు ఏంటది? బొక్కవారి తైలంలో చచ్చినగల పడితే ఏంటి? చెడు కప్పు కొడుతుంది. హల్లెలూయా. ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చి మనం వినకపోతే కలిగే నష్టాలు చిన్నగా అప్పుడే అంటే మొదలవు. 1 వారం రాకపోతే, 1 నెల రాకపోతే, 3 నెలలు రాకపోతే మొదలవు. అవి తెలియని రీతిగానే మొదలవుతాయి. ఎందుకంటే నిన్ను ఆకర్షిస్తుంది అపవాదిగాడు. దేవుడు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతాము? లోకం మాట్లాడతాము. హల్లెలూయా. దేవుని దగ్గర రాకపోతే ఎక్కడ పోతాం? ఎక్కడికైనా పోతాం. దేవుడు చూడకపోతే ఎవరు చూస్తాం? ఎవరినైనా చూస్తాము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన మాట వినకపోవడం వల్ల ఏమవుతుందంటే గొప్పవానితలో జీగలు పెడితే కంపు ఎలా కొడుతుందో మన జీవితాలు కూడా ఇక మొదలవుతాయి కంపు కొట్టడం. అవునా? ఎలా చూద్దాం. అవునా? భక్తిహీనత వల్ల వచ్చే నష్టాలు అవునా ఏంటో చూద్దాం మనం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మాటలు వింటే కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు, దేవుని గురించిన విజ్ఞానం పరిశుద్ధాత్మను అత్యధికంగా పొందుకుంటావు. ఈ మాటలు వినకపోతే కలిగే నష్టాల గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడమంటున్నాడు. మనతో ఆ వాక్యాన్ని ఈరోజు మనం చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. ఏడకొచ్చి అంటే దేవుడి యొక్క ఆత్మీయత ఎదిగిన తర్వాత ఈ వారం బాగుపోతే వచ్చేది ఏమైంది ఏం కాదులే అనుకుంటే కనుక ఏదది నువ్వు ఏ 200 కోసం ఆగిపోయావు, ఏ 1000 రూపాయల కోసం ఆగిపోయావు, అవునా, ఈ యొక్క శుభకార్యం కోసం ఆగిపోయావో అది నీకు లాభాన్ని చేకూర్చదు, నీకు నష్టమే వస్తుంది. భక్తిహీనుల ధనం వారికి లాభకరము కాదు. ఈరోజు ఈ మాటలు వచ్చి వింటున్న నీకు కాదు, ఇది రాకపోయి వినకపోతే వచ్చే నష్టం గురించి చెప్తున్నాను. చాలామంది చెప్పినదే, అయ్యా ఈరోజు పనికి వెళ్ళేదయ్యా 200 వస్తాయని చెప్పేసి, అది లాభం కాదమ్మా, నీకు లాభం కాదయ్యా. ఎందుకంటే ఈ రోజు గురించి మాట్లాడుతున్నాను, మిగతా మళ్ళీ సోమవారం నుంచి శనివారం గురించి నేను మాట్లాడుకోవచ్చు. ఈ రోజు గురించి మాట్లాడు. దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటంటే ఆ ధనము నీకు లాభకరము కాదు. హల్లెలూయా. ఈ రోజు నుంచి నిజంగా
ప్రతి వారం ఎవరు కూడా అవునా లీవ్ కట్టుకొని వస్తారనమాట. హల్లెలూయా. అంటే అతనికి బయట ఒకవేళ మీరు చేస్తున్న బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ అవునా ఏదంటే లీవ్ పెడతామంటే మీరు పని ఆపుకొని వస్తారేమో కానీ ఇక్కడ మాత్రం లీవ్ పెట్టరు. హల్లెలూయా. ఇలా కంటిన్యూగా వస్తూనే ఉంటారు. చూద్దాం అదే అధ్యాయంలో 3వ వచనము. యెహోవా నీతిమంతులను ఆకలి కొననీయుడు, భక్తిహీనుని ఆశను భంగం చేస్తాడు. హల్లెలూయా. దేనికోసం ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి రాకుండా దేవుని మాట వినకుండా ఉన్నావో అలా ఏది లాభం ఆశించావో అది నీకు ప్రయోజనం కాదంటున్నాడు. ఈరోజు ఎమ్మెల్యే వస్తున్నాడు, ఎమ్మెల్యే వచ్చి ఓ 10,000 ఇవ్వాలనుకుంటున్నాడు, అది నీకు లాభకరం కాదు. భక్తిహీన ఆశను ఎవరు చేస్తారో భంగం అయిపోద్దంట. అసలు ఎంత ప్రయత్నం చేస్తావో సంపాదించాలని, ఎంత ఇతరులు మోసం చేసే కాలం కూడా ఈరోజు దేవుని సన్నిధికి రాకుండా దేవుడు వచ్చి ఇక్కడ మాట్లాడకపోతే అది నీ ఆశను భంగం చేస్తున్నా. ఎవరిది? నీ భక్తిహీనత అని. ఇక కిందికి వెళ్దాం. 7వ వచనము. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుందంట. హల్లెలూయా. ఈ దేవుని దగ్గర రాకుండా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పాలంటే అవునా చెప్తున్నాను నేను. యేసుక్రీస్తు దగ్గర రాకుండా ఉన్నట్లయితే ఎవరు పట్టించుకోండి. మనం ఇప్పుడు చెప్తున్నాను పట్టించుకోవటమే కాకుండా ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి ఎరిగి ఇక్కడికి వచ్చి ప్రతి వారం వచ్చి మనం అభివృద్ధి పొందుతామో అవునా అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా దేవుని సన్నిధికి వస్తారు. దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు, వాళ్ళు కూడా ఆ స్వస్థ పొందుకుంటారు, వాళ్ళు విడుదల పొందుకుంటారు. అమ్మా అయ్యా నిన్నే దేవుడు పంపించాడయ్యా, నువ్వు దేవుని బిడ్డవయ్యా, అవునా దేవుళ్ళలాగే నాకు వచ్చి మాకున్న సమస్య నుంచి పరిష్కరించాలని చెప్పేసి మరి వాళ్ళు సంతోషిస్తారు నిన్ను చూసి. కానీ ఎప్పుడైతే నువ్వు కూడా దేవుడి సన్నిధికి రాకుండా దేవుని మేలు పొందుకోవడానికి ఇష్టపడకుండా దూరంగా ఉంటావో నీ పరిస్థితి ఎప్పుడైతే దిగజారిపోతుందో నువ్వు ఏమనుకోవడం తెలుసా? అయ్యో వాడు పోయాడు, ఆమె పోయింది, ఆమెకి ఎటువంటి ఇబ్బంది అమ్మ అడుగుతారన్నమాట, ఏమయ్యా ఆ దేవుడి దగ్గర పోయినా లాభం జరిగిందా అని చెప్పేసి హేళనగా మాట్లాడి వాళ్ళు మనల్ని అసహించుకుంటారు. ముందు రోజుల్లో అసహించుకుంటారు. అంతకుముందు ఏ దేవుడి దగ్గర పోయినప్పుడు ఎవరు పట్టించుకోరు అసలు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మనతో పాటు వచ్చిన వాళ్ళే రేపొద్దున మనం చూసి మన పేరు మన దేవుని సన్నిధికి రాకపోవడం వల్ల, మనకు నష్టాలు రావడం వల్ల, మనకు అనారోగ్యం ఎక్కువైపోవడం వల్ల, మనకి ఇరుకు ఇబ్బందులు ఎక్కువైపోవడం వల్ల చూసి మనల్ని అసహించుకుంటారంట. హల్లెలూయా. భక్తిహీనత పేరు అవునా భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుంట. అసహించుకుంటారు. మనల్ని చూసి భయపడిన వాళ్ళు, మనం చూసి నిజంగా ఆశీర్వాదం అంటే ఇదే అని చెప్పిన వాళ్ళు, మనం చూసి గొప్పలయా మీరు గొప్పలయా అని చెప్పిన వాళ్ళు మన పేరు అంటేనే అసహించుకుంటారు. ఇప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి ఈ అభిషేకాల అభివృద్ధి పొందకపోతే, ఆరోగ్యంగా జీవించకపోతే, మనం నెమ్మదిగా ఉండకపోతే, సంతోషంగా ఉండకపోతే, బలాన్ని చూపించకపోతే వాళ్ళు మనల్ని అసహించుకుంటారు. ఇంకా కిందికి వెళ్దాం. 11వ వచనం. నీతిమంతుల నోరు జీవంపు ఊట, భక్తిల నోరు బలాత్కారమును మరుగుపరుస్తుందంట. హల్లెలూయా. అంటే వాళ్ళు చేసే తప్పులు అవునా మరి బయటికి రాకుండా కోసం అనేక మందిని మభ్య పెడతా ఉంటారు. భక్తిహీనుల అవునా నోరంట బలాత్కారం మరుగుతుంది. అంటే ఎవడన్నా న్యాయంగా మాట్లాడాలనుకోను, ఇక 4 మాటలు గట్టిగా మాట్లాడాలనుకో ఎవరు మాట్లాడలేదు. భక్తి ప్రజలు చేస్తారంట అసలు వాడి తప్పు కదన్నట్టుగా, ఎదుటి వాడికి తప్పునట్టుగా ఎక్కువ గట్టిగా మాట్లాడటం వల్ల బలాత్కారం చేత వాడు చేసిన తప్పు పొరపాట్లని కప్పెట్టే ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. ఇలాగా మీరు ఉండకుందురుగాక. అలా ప్రతి వారం వచ్చి భయభక్తులు కలిగిన బిడ్డగా ఆశీర్వాదకారులుగా మారుదురుగాక. అవునా నిజంగా దేవుని సన్నిధికి రాకపోతే నష్టం ఎంత ఉందో చూస్తున్నామా? ఇది నష్టమేనా కాదా? చూద్దాం. ఇంకా కిందికి వెళ్దాం. 16వ వచనము. నీతిమంతుని కష్టజీతము జీవదాయకము, భక్తునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టిస్తుందంట. హల్లెలూయా. నువ్వు ఎలా సంపాదించు అని అసలు సంపాదించు దేవుని సన్నిధికి రాకుండా అది నీకు పాపాన్ని తీసుకొస్తున్నావు. అబద్ధాలు అడిగి సంపాదించడం, ఇతరులకు మాటలు చెప్పి సంపాదించడము అవునా. ఇతరుల ద్వారా నలుగురు వస్తే వాళ్ళు పనిచేసి వాళ్ళ కింద వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చే 10 రూపాయలు 2 రూపాయలు నువ్వు తీసుకొని 5 రూపాయలు తీయడం వల్ల ఏమవుతుంది? అన్యాయం చేసిన వాడు అవుతుంది. కాబట్టి పాపాన్ని పుట్టిస్తున్నాను. భక్తిహీనుల కలుగు వచ్చుబడి పాపాన్ని పుట్టిస్తున్నాను. ఏ రకంగా సరే నువ్వు నీతికి సంపాదిస్తే వచ్చి కష్టపడి సంపాదించాలి. అట్లా కాకుండా
దేవుడి దగ్గర రాకపోతే అవునా నీతి అనేది కలగదు. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో పాపమే కలుగుతున్నట్టు. హల్లెలూయా. 20వ వచనము, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది, భక్తిలో ఆలోచన పనికి మాలింది అంటున్నాడు. హల్లెలూయా. ఏ పని అయితే జరుగుతుందని నువ్వు అనుకుంటావో అది నీకు పనికి రాకుండా పోతున్నాను. ఏం ఆలోచిస్తావు అది జరగదంట నీ జీవితంలో. ఆ మాట నీకు అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చే వాళ్ళ గురించి నేను మాట్లాడలా. ఇక్కడకు రాకుండా అవునా ఈ అభిషేకాన్ని అభివృద్ధి చేసుకోకుండా, ఈ ఆత్మలో బలంగా జరగబోయే వాటిని కూడా చూడకుండా, నీ జీవితంలో జరిగే మేలును దేవుడు వాగ్దానంగా చదివించిన వాటిని నెరవేర్పు పొందుకోకుండా ఉండే వాళ్ళకి జరిగే నష్టాల గురించి చెప్తున్నాం. ఇట్లా నిజంగా మన సంఘం ఎంతమంది పోయారు? చాలా మంది పోయారు. హల్లెలూయా. అయితే వాళ్ళ భక్తి ఎంత పోయి భయభక్తులు కలిగిన బిడ్డలు మరి తిరిగి వచ్చుదురుగాక. ఎందుకంటే దేవుడు ఏం చేయాలనుకుంటాడు? గొప్ప స్థాయిలో చూడాలని ఆశపడతాడు. ఎలాంటి స్థాయి అంటే చూద్దామా ఒకసారి. ఎలాంటి స్థాయి అంటే యేసుక్రీస్తు వారు ఏ స్థాయి కలిగి ఉన్నారో అదే స్థాయిని చూడాలని ఆశపడతాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుండి, పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతుల గురించి మాట్లాడు. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సాక్ష్యించును. ఆయన సాక్ష్యం ఎవడనో అంగీకరింపడు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడైన మాట ముద్ర వేసి ఉన్నాడు. ఏలనగా దేవుడు తను పంపినవాడి కొలతలు లేకుండా ఆత్మను నిధించును కనుక ఆయన దేవుడి మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఈ భూ సంబంధం కాలే కాదు. ఆశీర్వాదం అనేది ఈ భూ సంబంధం కాదు. ఆరోగ్యం అనేది ఈ భూ సంబంధం కాదు. ఎందుకంటే ఈ భూమి అంత వరకు మనకేముంటుంది? అనారోగ్యము ఒక్క క్షణం తర్వాత ఇంకో క్షణం వస్తూనే ఉంటుంది. అవునా? మన కొంతమంది చెప్తున్నారు, అయ్యా నవ్వగాక్కడ ఎక్కువసేపు నవ్వగాక్కడ ఏమైతే మళ్ళీ ఏడుస్తావు నువ్వు అంటే. మన జీవితాల్లో శాశ్వతమైనది ఏది లేదు ఈ భూ సంబంధంగా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక ప్రార్థన చేస్తాడు. అవునా? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద కూడా నెరవేర్చబడాలి. కాబట్టి ఈ భూమి మీద ఆరోగ్యం అనేది నిలకడగా లేనేలేదు. ఐశ్వర్యం అనేది నిలకడగా లేనేలేదు. సంతోషం అనేది నిలకడగా లేనేలేదు. నెమ్మది అనేది నిలకడగా లేదు. అది ఈ భూమి మీదకి దేని ద్వారా వస్తుంది? ఆయన ఆత్మ ద్వారా వస్తుంది. యేసుక్రీస్తు వారు చెప్తాడు, తండ్రి వాగ్దానం చేసి మీ మీదకు వచ్చినప్పుడు అంతవరకు కూడా మీరు నిలకడగా ఉండండి, యెరూషలేము నుంచి విడిచిపోకుండా. మీరు స్వయం శక్తిని పొందుకుంటే యూదయ సమరయ అవునా బూదిగంట వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని రాయబడింది. అంటే నీ సాక్ష్యము దేని ద్వారా గొప్పదవుతుంది? యేసయ్య ఉన్నాడు అంటే నీ ఆరోగ్యం స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. యేసయ్య ఉన్నాడంటే నీ ఆశీర్వాదము అవునా ఆస్తి రూపంలోనూ అవునా ఐశ్వర్య రూపంలోనూ మరి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశము నిజంగా ఒక రకంగా బలమైన దేశంగాను సంపన్నమైన దేశంగాను ఉంది. ఎందుకంటే దానికి వచ్చే అవునా ఆదాయము వాళ్ళ దేశంలో నిజంగా చిన్న దేశమైనప్పటికీ కూడా ఆ దేశంలో ఉన్న యూదులు ప్రపంచ దేశాలకు చెదిరిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ రాజకీయం చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ కూలి పని చేస్తున్నా వాళ్ళు ప్రతి 100 రూపాయల్లో మరి నిజం చెప్పాలంటే 30% తీసుకొచ్చి దశంభాగాలు ఇస్తారంట. హల్లెలూయా. 30% దశంభాగాలు ఇస్తారంట. అవునా? అంటే ప్రతి 100 రూపాయలలో 30 రూపాయలు ఎక్కడ పంపిస్తారు? ఇజ్రాయెల్ దేశాన్ని పంపిస్తారంట. ఆ 30% వాళ్ళు మరి వాళ్ళ పట్టణాన్ని బహు గొప్పగా కట్టుకోవడానికి మరి గొప్ప చూపించాడు. కాబట్టి ఇప్పుడు మనము ఈ భూ సంబంధం వాటి మీద స్థిరపరచబడలేము. కాబట్టి పరలోక సంబంధంగా వచ్చే యొక్క క్రీస్తు యొక్క మాటలు బట్టి ఏం కావాలి? కొలతలు లేకుండా ఆత్మ పొందుకోవాలి. ఎందుకంటే ఆ కొలత లేకుండా ఎప్పుడైతే ఈ మాటలు వింటున్న పొందుకుంటావో నీ నోటి ద్వారా ఏమవుతుందంటే జీవజల నదులు వస్తాయంట. హల్లెలూయా. కొన్ని నదులు చూస్తారంటే జీవజల నదులు అవి ఎప్పుడు ఎండిపోవన్నమాట. వర్షం వస్తే వర్షం రాకపోతే ఎండిపోవన్నమాట. ఎప్పుడు 360 రోజులు పారుతూనే ఉంటాయన్నమాట. అలా మన జీవితాల్లో ఆరోగ్యం అనేది ఇక ఎప్పుడు కూడా నిలకడగానే ఉంటుంది. ఐశ్వర్యం అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దరిద్రులు కానేరమంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో
గొప్ప స్థాయి అనేది దేని వల్ల వస్తుందంటే దేవుని మాట వినడం ద్వారా. దేవుని మాట వినకపోతే కనుక మనము మన జీవితాల్లో ఇక అనేక మందికి మరి నష్టపోయే, అంటే ఆ యొక్క అవమానకరమైన బిడ్డగా కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మన జీవితాల్లో నష్టాలు అనేది దేని వస్తుందంటే దేవుడి మాట వినకపోవడం వల్ల. అభిషేకం పొందుకున్న తర్వాత నువ్వు అట్లా, అవునా, నువ్వు అలానే కాన్స్టెంట్గా ఉండడం దేవుడి చిత్తం కాదు, అది పెరగాలన్నమాట. హల్లెలూయా. నీ ఆత్మిక బలము పెరగాలి, సమృద్ధి గల జీవము నువ్వు, అవునా, అనేక మందికి అందించాలంటే నువ్వేం కావాలంటే నువ్వు తీసుకోవాలి మొదటిగా. కాబట్టి దేవుడు తను పంపిన వాడికంట కొలతలు లేకుండా ఆత్మ అనుగ్రహిస్తాడంటే ఎందుకో తెలుసా? దేవుడు నిజము ఆయన కుమారుడు పంపించి మన పాపాల కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కాచి చనిపోయి తినేసిన వాడు క్రీస్తు అని నమ్ముతారు చూసావా, వాళ్ళు ఆ మాటకు ముద్ర వేస్తాడు దేవుడు. కాబట్టి ఆ యొక్క యేసునామం నీ హృదయంలో స్థిరపరచబడితే ఏమవుతుందంటే నీ నోటి నుంచి ఏ మాట వచ్చినా యేసునామంలో అది జరిగి తీరుతుంది. హల్లెలూయా. ఇక నువ్వు అది అభ్యాసంగా ఎక్సర్సైజ్ చేస్తావు అన్నమాట. సో చాలామంది గొప్ప సేవకులు వాళ్ళ జీవితంలో జరుగుతున్న మరి పనులు మేము మరి నిజంగా నేను చూసినప్పుడు నా జీవితంలో కూడా నేను అదే చూస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఇంతకుముందు 1-2 సార్లు చదివే వాక్యాన్ని ఇప్పుడు 50-60 సంవత్సరాలు సార్లు మరి ఆ బైబిల్లో ఒక వాక్యాన్ని తీసుకొని చదువుతున్నాను. ఎందుకంటే అభ్యాసము, ఎక్సర్సైజ్ అనేది మనల్ని మర్చిపోకుండా చేస్తున్నాను, మర్చిపోకుండా చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ వినకపోతే నష్టం ఎలా అవుతుంది? అభిషేకాన్ని మరి దేవుని మాట వినకపోతే ఎలా ఉంటుందంటే రోజు తినే ఆహారము తగ్గించుకుంటే ఏమవుతుందో అంటే నిజంగా తగ్గించుకుంటే కొద్దిగా బలం తగ్గుతుంది, ఒళ్ళు తగ్గిపోతుంది, రోజు కొద్ది తగ్గించుకుంటా ఉంటుంది. అదే నువ్వు 3 పూటలు తినుకున్నావు అనుకో ఏమవుతుంది? తగ్గిపోవడం తర్వాత దిశ రోగం మొదలవుతుంది. 3 పూటలు తినకుండా ఉండు, కావాలంటే 1 పూట తిని 1 పూట తినకుండా గ్యాస్ ట్రబుల్ అవుతుంది, అవునా. కొంచెం తగ్గిస్తూ ఉండు, కానీ నువ్వు స్లిమ్ అవుతావు, ఆరోగ్యంగా ఉంటావు. ఎందుకని నువ్వు తింటున్నావు, తగ్గించలేదు. ఎక్కువ తింటే బలం వస్తుంది, అవునా, అది కూడా నీకు ఇబ్బంది కలగజేస్తుంది. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట తెలుసా? అన్నీ ఉన్నవాడు ఏమైనా చేయవచ్చు అని రాయబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి దగ్గరికి కుష్ఠరోగి వచ్చినా, అవునా, యేసుక్రీస్తు వారి దగ్గరికి గుడ్డివాడు వచ్చినా, మగవాడు వచ్చినా, ఎవడొచ్చినా ఏమయ్యాడు? వెంటనే చూస్తా, వెంటనే విడుదల, వెంటనే, అవునా. ఆ మరణించినవాడు కూడా లేవడం. రక్తం కలిగిన స్త్రీ వెంటనే, ఆ 12 సంవత్సరాలు చనిపోయిన పాప వెంటనే ఆయన ముట్టగానే. ఎందుకంటే ఆయన నిన్ను కొలతలు లేకుండా నింపి నీ నోటి ద్వారా ఆయన మాటలు వస్తున్నప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు? నీ చేతికి సమస్తం ఉపజెప్పాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత నీకేమవ్వాలనుకున్నాడంటే ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము. రోమా పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెలుగుతీయక, పేజీ నంబరు 139. తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెలుగుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సమస్తం ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. తన కుమారుడికి దేవుడి మాటలు చెప్పడం ద్వారా సమస్తాన్ని కుమారుడి చేతికి ఇచ్చాడు. ఆ కుమారుడి చేతికి ఏమైతే ఇచ్చాడో అది ఈరోజు నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితులు మార్చాలని ఆశపడుతున్నాడు. నీ అనారోగ్యం నుంచి విడుదల చేయాలని ఆశపడుతున్నాడు. అనేక మంది అనారోగ్యాలు స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో భక్తిహీనత అనేది దేవుడికి చిత్తాన్ని నెరవేర్చదు. దేవుని మాట వినకపోతే మనం గొప్ప స్థాయిలో వెళ్ళడము అసాధ్యం. అందుకంటాడు మనుషులకి అసాధ్యమైన దేవుడికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఏడకి నువ్వు ప్రతి వారం వచ్చి ప్రతిరోజు నీవు ఒకవేళ ఇంట్లో ఉన్నా, ఒకవేళ జర్నీలో ఉన్నా ఈ మాట వినుకుంటే వెళ్తున్న నీ జీవితంలో ఏం చేయాలంటున్నాడంటే దేవుడు సమస్తాన్ని అప్పచెప్పాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. సమస్తము నీ జీవితంలో సాధ్యం చేయాలని ఆశపడుతున్నాడు. నీవు నీ జీవితంలో ఇది కొద్దుగా ఉంది అని చెప్పడానికి లేకుండా అబ్రాహాముని అన్ని విషయాలు ఆశీర్వదించిన దేవుడు నీకు కూడా సమస్తం ఇచ్చి యేసుక్రీస్తు వారిని ఎలాగైతే భూమిని వెలుగుగా చూపించాడో నిన్ను కూడా వెలుగుగా చేయాలని ఆశపడుతున్నాడు. అందుకనే బైబిల్ రాయబడింది,
నేను లోకానికి వెలుగై ఉన్నాను, ఇప్పుడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధులుగా మారిపోవాలి. నేను పరిపూర్ణుణ్ణి, మీరు పరిపూర్ణంగా మారిపోవాలి. నేను బలవంతుణ్ణి, మీరు బలవంతులుగా మారిపోవాలి. నేను నిజంగా నీతిగా జీవించామని మీరు నీతిగా జీవించే బిడ్డగా మారిపోవాలి. ఇట్టి కృప మీ అందరికి కలుగునుగాక. ప్రతి వారం వచ్చి ఈ మాటలు విని మీరు బలాన్ని పొందుకుని ఆస్వాదించబడునుగాక. మీరు స్వస్థత శీఘ్రంగా పొందుకుండుగాక. మీరు మీ పరిస్థితులు మార్చుకుని అనేక కుటుంబ పరిస్థితులు మార్చుదురుగాక. సో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన యేసునికి స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యకాల సమయంలో మాతో మాట్లాడి ప్రభుని బట్టి ప్రార్థిస్తున్న స్తోత్రాలు ప్రభువా. బిడ్డల ప్రభు ఆశతో వచ్చి ప్రభు ప్రతి వారం నీ మాటలు వినడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే చాలా మంది వచ్చి ప్రభు నీ యొక్క ఆత్మీయ గ్రహింపు కలిగి కూడా ప్రభు అయా రాలేకపోవడం వల్ల నష్టాలు చూస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఒక అయా వేటగాడి ఓడలో పడిన పిట్టల్లాగా అయా చిక్కబడి ప్రభు పట్టబడి బయటికి రాలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు విడిపించబడుదురుగాక యేసునామములో. వాళ్ళందరూ ప్రభు స్వతంత్రులుగా జీవించుదురుగాక యేసునామములో. వారికి బలము కలుగుడుగాక యేసుక్రీస్తునామములో. సంపూర్ణ నీ జీవము ప్రభు బిడ్డల జీవితాల్లో ప్రభు పని చేయుడుగాక యేసునామములో. ఎందుకంటే ప్రభు మీరు ఇదిగో నీ కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు కొలతలు లేకుండా పొందుకున్నారు. ఈ కుమారుడు చేతులు సమస్తం అప్పచెప్పిన దేవుడు ఈ బిడ్డల చేతులు కూడా సమస్తము కలుగుడుగా కేస్తున్నాము. సమస్తం పొందుకున్న ఈ బిడ్డల జీవితాల ప్రభు మేలు ప్రభు ఆశీర్వాదం వచ్చుడుగా కేస్తున్నాము. ప్రతి పరిస్థితి మారిపోవుడుగా కేస్తున్నాము. ఆ దేహంలో ప్రతి నొప్పి యేసు నామములో స్వస్థత కలుగుడు గాక. సంపూర్ణమైన నీ మహిమ బిడ్డలపై కొమ్మరించి నీ నా మహిమ కంటే వాడబడే కృపను శక్తిని సామర్థ్యం ఇమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి.